దేవునికి స్తోత్రము. ఈ గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మన యునైటెడ్ క్రిస్టియన్ యూత్ గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. మరి గ్రూప్లో కొంతమంది దేవుని సేవకులు కూడా ఉన్నారు, వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు నాతో మాట్లాడు ప్రభుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, దయగల ప్రభా, నీ ప్రశస్త నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయమే లేచి మీ సన్నిధిలో మోకరించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు ప్రభా. మేమందరం కూడా యునైటెడ్ క్రిస్టియన్ యూత్గా చేరి ప్రభు మీ నామాన్ని కనపరుస్తూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. అల్పున్న యోగ్యుని ప్రభా, నిష్ప్రయోజకుని దాసుని దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వాక్యం ద్వారా ముఖ్యంగా నాతో మాట్లాడండి ప్రభా. కూడిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని, ఈ వాక్యానికి అభిషేకానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి వ్యతిరేకత యేసు ప్రభు నామంలో గద్దిస్తూ యేసు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ఈ వాక్యము మనకందరూ కూడా సుపరిచితమే. ముఖ్యంగా ఈ వాక్యం రాసింది ఎవరంటే అనంత జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు. ఆయన రాసిన ప్రతి వాక్కులో కూడా ఒక ఆత్మీయ అర్థం అనేది తప్పకుండా దాగి ఉంటుంది. కనుక ప్రియులరా, కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ వాక్యంలో మరి ప్రసంగి రాసిన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక ఆయన కనపడుతూ ఉంటాడు. ఎవరంటే ఆయన బొక్కవాణి తైలంలో చచ్చిన ఈగలు పరుడు చేత చెడు వాసన కొట్టునని అంటాడు. ప్రియులరా, మనకు కావలసిన వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ బొక్కవాణి తైలములో చచ్చిన ఈగలు పొరటు వలన ఆ తైలం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మరి చెడు వాసన కొడుతుందని ఇక్కడ ప్రసంగి భక్తుడు చక్కని రీతిలో రాశాడు. బొక్కవాడు అనగా అర్థం ఏంటంటే తైలము అమ్మేవాడు. తైలం చూసుకున్నట్లయితే ప్రియులరా, మనకి అందరు కూడా సుపరిచితమే. తైలం అనగా ఏంటంటే మరి చెడు వాసన పోగొట్టేది అన్నమాట. చెడు వాసన పోగొట్టేది. ఒక్కొక్కసారి రూమ్లో ఒకవేళ చచ్చిపోయిన ఎలక కానీ ఏదైనా బల్లి కానీ ఉంటే ఆ రూమ్ అంతా కూడా భయంకరమైన వాసన అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఒడి నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాం. రెండవదిగా రూమ్ స్ప్రే చేసుకుంటూ ఉంటాం. అంటే ఆ చెడు వాసన పోగొట్టడానికి మనము ఆ యొక్క తైలాన్ని ఉపయోగిస్తూ ఉంటాం, ఆ స్ప్రేని ఉపయోగిస్తూ ఉంటాం, లేకపోతే పెర్ఫ్యూమ్ని ఉపయోగిస్తూ ఉంటాం, సెంటుని ఉపయోగిస్తూ ఉంటాం. అట్లాగే మనము బాడీ స్ప్రే చేసుకోవడానికి మన దగ్గర నుంచి ఒక దుర్గంధం అనేది బయటికి వెళ్ళకుండా, చెడు వాసన లేకపోతే చెమట అనేది వాసన అనేది బయటికి వెళ్ళకుండా మనం కూడా బాడీ స్ప్రే చేసుకుంటూ ఉంటాం. లేకపోతే మంచిగా కాస్ట్లీ సెంటు లేకపోతే మంచి వాసన వచ్చేది మనం ఏం చేస్తామంటే మన బట్టలకు రాసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం 10 మందిలోకి వెళ్తూ ఉన్నప్పుడు మన దగ్గర నుంచి ఏ దుర్వాసన అనేది రాకుండా ఉండడానికి ఏం చేస్తామంటే చక్కని పెర్ఫ్యూమ్ని మనం అప్లై చేసుకుంటూ ఉంటాం. కనుక ప్రియులరా, ఇట్లాగా ఎందుకంటే చెడు వాసన అనేది మన దగ్గర నుంచి రాకూడదు. 10 మందిలోకి వెళ్తే 10 మంది కూడా చక్కగా వాళ్ళతో కలిసి మనము నడవడానికి కావచ్చు, ఉండడానికి కావచ్చు. మన దగ్గర నుంచి ఎటువంటి చెడు వాసన రాకుండా తప్పకుండా మనం ఏం చేస్తామంటే బాడీ స్ప్రే చేసుకుంటాం, లేకపోతే చక్కని సెంట్ మనము యూజ్ చేస్తూ ఉంటాం. అంటే బొక్కవాణి తైలము చాలా పవిత్రమైనది. తైలం ఎలా ఉంటుంది అంటే 10 మందికి వాసన మనం వాసన ఇచ్చేదన్నమాట. ఆ వాసన ప్రతి ఒక్కరు కూడా ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుంది అనేది తప్పకుండా ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మా మందిరంలో ఒక బాబు ఉన్నాడు అన్నమాట, హర్ష అనే బాబు ఉన్నాడు.
వాడు ఒకవేళ మందిరంలోకి అడుగు పెడితే వాడి దగ్గర నుంచి చాలా మంచి సెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. అందరూ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది. కారణం ఏంటంటే వాడు చక్కగా మంచిగా నీట్గా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని పెర్ఫ్యూమ్ రాసుకొని వస్తూ ఉంటాడు మందిరానికి, మంచి వాసన వస్తూ ఉంటుంది. చాలా సంతోషం. వాడి వల్ల మా మందిరం అంతా కూడా ఏముంటుంది అంటే చక్కని ఆ సువాసన అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ప్రియులరా, ఈ విధంగా మనం చూసినట్లయితే బొక్కవాని తైలంలో అని ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. అనగా అమ్ముకునేవాడు తైలము అంటే ఒక వ్యక్తి ఆ యొక్క పెర్ఫ్యూమ్ లేకపోతే ఆ స్ప్రేని అమ్ముకునేవాడు వాడు అందులో ఏమున్నదంటే చచ్చిన ఈగలు పొడటం వలన అని ఉందన్నమాట. అంటే ఆ యొక్క స్ప్రేలో కావచ్చు లేకపోతే ఆ తైలంలో కావచ్చు ఏమున్నాయంటే చచ్చిన ఈగలు పడి ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, ఈ వాక్యం మనము చదువుకున్నట్లయితే మరి నిజంగా చెప్పాలంటే దేవుడు మనల్ని ఒక పరిమళ వాసనగా ఉంచాడు. ఎందుకంటే ఒకానొకప్పుడు మనము ఎలా ఉండేవాళ్ళమంటే లోక సంబంధముగా లోకానుసారముగా లేకపోతే లోక క్రియల చేత మనం ఏమైపోతూ ఉండేవాళ్ళమంటే మన బ్రతుకులు చెడిపోతూ ఉండేమాట. నిజంగా చెప్పాలి అంటే దేవుడు మనల్ని యథార్థవంతులుగా సృష్టించాడు, ఆయన నీతిమంతులుగా సృష్టించాడు. ఆయన చెప్పాలంటే దేవుడు ఏ రూపమైతే కలిగి ఉన్నాడో అదే రూపాన్ని దేవుడు మనకైనా అనుగ్రహించాడు. కనుక ప్రియులరా, అయినప్పుడు కూడా మన జీవితాలు ఏమైపోయినాయి అంటే మరలా దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు ఈ భూలోకం అంతా కూడా దేవుని సన్నిధిని చెడిపోయి ఉన్నదని దేవుని యొక్క వాక్యము ఆది కాండంలో మనం సెలవిస్తూ ఉన్నదన్నమాట. అంటే దేవుడు మనల్ని యథార్థవంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, తన స్వరూపం ఇచ్చాడు. కానీ చివరికి మానవులు ఏం చేశారు అంటే తమ జీవితాలను పాపం చేత పాడు చేసుకున్నారు, అపరాధముల చేత పాడు చేసుకున్నారు. వారి జీవితాన్ని నాశనం చేసుకుని నిత్యమైన నరకానికి చెరువులో వాళ్ళు బ్రతుకులు ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభునందు ప్రియులరా, మన యొక్క ఈ తైలము దేనికి పోల్చబడుతూ ఉందంటే మన ఆధ్యాత్మికమైన జీవితానికి పోల్చబడుతూ ఉంది. కనుక ఈ ఆధ్యాత్మికమైన జీవితంలోనికి ఏమి రాకూడదంటే చచ్చిన ఈగలు అనేవి రాకూడదు. అంటే ఈ చచ్చిన ఈగ అనేది దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యము. దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యము. కనుక దేవుడు మనల్ని యథార్థవంతులుగా చేసినప్పటికీ కూడా, నీతిమంతులుగా చేసినప్పటికీ కూడా, మరలా మన జీవితంలో మనం మందిరానికి వెళ్తున్నప్పటికీ కూడా మన బ్రతుకులో ఒక్కొక్కసారి ఏముంటుందంటే ఈ చచ్చిన ఈగలనే పాపాలు మనల్ని మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. చూడండి, ఈగలు అనేవి చాలా చిన్నవి కానీ ఆ ఈగలు ఆ తైలంలో పడి చచ్చిపోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ తైలం అంతా కూడా చెడు వాసన కొడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మన జీవితంలో పాపం అనేది చాలా సులువుగా ఉంటుంది అన్నమాట. మన జీవితంలో పాపం అనేది చాలా చిన్నగా ఉంటుంది అనుకుంటాం. మనము చిన్న పాపాలు దేవుడు చూడడం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడంటే మీ రహస్య పాపాలు నా ముఖకాంతిలో కనబడుతున్నాయి అని అంటాడు ఆయన. మన రహస్య పాపాలు దేంట్లో కనబడుతూ ఉంటాయంటే ఆయన ముఖకాంతిలో కనబడుతూ ఉంటాయి. కనుక చిన్న పాపమైన పాపమే, పెద్ద పాపమైన పాపమే. ఎందుకంటే ప్రియులరా, ఎంతో ఒక 10 లీటర్ల పాలలోనే చిన్న తోడు చుక్క వేస్తే ఏమవుతుందంటే సేము వేస్తే ఆ పాలన్నీ కూడా ఏమైపోతాయంటే పెరుగుగా మార్చబడుతూ ఉంటాయి. అంటే ఒక 10 లీటర్లు లేదా 20 లీటర్ల పాలులోని జస్ట్ ఒక టీ గ్లాసు తోడు చుక్క వేస్తే ఏమవుతుందంటే ఆ 20 లీటర్ పాలను కూడా ఎరగొట్టి పెరుగుగా మార్చగలదు. అంటే అట్లాగే మన జీవితంలో ఎంత యథార్థంగా బ్రతికినప్పటికీ కూడా, ఎంత నీతివంతులుగా బ్రతికినప్పటికీ కూడా పాపం అనేది కొంచెం ప్రవేశించినట్లయితే మన బ్రతుకంతా కూడా భయంకరమైన జీవితాలుగా మనకి మారిపోతూ ఉంటుంది అన్నమాట. కనుక ప్రభునందు ప్రియులరా, ఈ చచ్చిన ఈగలు అనేవి మన ఆధ్యాత్మికమైన జీవితంలో రాకూడదు. ఈ పాపం అనేది మన జీవితంలోనికి రాకూడదు. ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే ఆదాము హవ్వలను దేవుడు మరి మంచిగా సృష్టించాడు. ఆయన స్వరూపం ఇచ్చాడు, ఆయన పోలిక ఇచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్తాడు, ఇదిగో ఈ ఏదైనా తోటలో ఉన్న అన్ని ఫలాలకు కూడా మీరు తినొచ్చు,
మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఉండొచ్చు. కానీ ఒక చెట్టు ఉంది చూసారా, ఆ చెట్టు మాత్రం మీరు ముట్టుకోకూడదు, దాని దగ్గరికి వెళ్ళకూడదని ఎప్పుడైతే దేవుడు ఖండితంగా వారికి ఆజ్ఞాపించాడో ప్రియులరా, చాలా చక్కగా అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే, మరి ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆ కన్నులకు చూపులకు రమ్యమైనదిగా కనిపించింది మాట. అంటే పాపం ఎలా ఉంటుంది అంటే చాలా రమ్యంగా ఉంటుంది మాట. ఎలా ఉంటుంది అంటే చాలా రమ్యంగా ఉంటుంది. రెండవదిగా చాలా తీపుగా ఉంటుంది, చాలా తీపుగా ఉంటుంది. కనుక ఆ సర్పం అంటూ ఉందన్నమాట. ఏమంటుందంటే ఇది చూపునకు రమ్యమైనదిగా ఉంటుంది అంటది. అంటే పాపం అనేది ఎప్పుడు కూడా చాలా తీపుగా ఉంటుంది. కనుక చాలా అది చేయడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు చాలామంది ప్రజలు కూడా ఇష్టపడుతూ ఉంటాడు. కనుక ప్రియులరా, మరి ఆదికాండం 3వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉంటాడు. చూడండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువుల్లో సర్పం యుక్తిగలదై ఉండెను అని ఆ స్త్రీతో, ఇదిగో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదు దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఆ తోట చెట్లు ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో చెట్టు ఫలము, ఆ ఫలమును గురించి దేవుడు మీరు నాకుండినట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు చెప్పి అనను. అందుకు సర్పము, మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా, ఆ స్త్రీ యొక్క ఆ దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇందుకు ఈ చెట్లలో అన్నీ కూడా మీరు తినొచ్చు, ఫలాలన్నీ కూడా తినొచ్చు, కానీ ఆ చెట్ల మధ్య ఉన్న మంచి చెడుల వృక్షాన్ని మాత్రం మీరు తినకూడదు అని దేవుడు చెప్పినప్పుడు, దేవుడు మరి చేసిన జంతువులన్నింటిలో కూడా తెలివైనది యుక్తిగలది ఏంటంటే పాము మాట, సర్పము, సాతాను. కనుక ఆ సాతాను హవ్వను మోసపుస్తూ ఉందన్నమాట. ఇది నిజమా, ఇది తినకూడదా అంటే చిన్నది మాట. వాళ్ళని టెంప్ట్ చేయడానికి, వాళ్ళని పాపంలో ప్రవేశపెట్టడానికి ఒకే ఒక మాట అంటుంది అనమాట. ఇది నిజమా, మీ దేవుడు చెప్పాడా అంటుంది అనమాట. అంటే పాపం అనేది ఎంత తీయగా ఉంటుందో ఒకసారి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక అంత దేవుని ద్వారా సృష్టింపబడిన వారు, దేవుని మాట వింటున్న వారి జీవితంలో సర్పము యుక్తిగలదే ప్రవేశించి వారి జీవితాలను నాశనం చేయడానికి అక్కడ ప్రియులరా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే వారి బ్రతుకులన్నీ కూడా దేవునితో ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేవి. ఆదాము హవ్వ జీవితాలు కూడా దేవునితో నడిచినంత కాలము కూడా, దేవుని మాట విన్నంత కాలము కూడా వారు చక్కగా దేవునితో మరి నడుస్తూ వస్తూ ఉండేవారు అన్నమాట. దేవుడు ఆ సాయంకాలం సమయంలో, మరి ఆ ఉదయకాల సమయంలో వాళ్ళని దర్శించడం, ఆదాము హవ్వ రాగా అని పిలవగానే వారిద్దరూ కూడా వెళ్ళి దేవుని యొక్క ఊరిలో కూర్చునేవారు. దేవుడు చక్కగా వాళ్ళతో సంభాషించేవాడు, దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే వీరు పాపం అనేది వారి జీవితంలో ప్రవేశించిందో, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క చెట్టు యొక్క ఆకులు కోసుకొని ఆ యొక్క ఆకులు కప్పుకుంటూ ఉన్నారన్నమాట. దేవుడు వచ్చి పిలుస్తూ ఉన్నాడు, ఆదామా ఎక్కడ ఉన్నారంటే వారు చెట్టు చోటను దాక్కున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. అంటే ప్రియులరా చూడండి, ఈ పాపం అనేది ఎట్లా ఉందంటే దేవుని నుంచి మనల్ని దూరం చేసేది పాపం మాట. అంటే వారి జీవితాలు ఒకనొకప్పుడు పరిమళ వాసనగా ఉండయి, ఒకనొకప్పుడు దేవునితో వారు సహవాసం చేసేవారు, దేవునితో ఎంతో చక్కగా అన్యోన్యంగా జీవించేవారు. కానీ ఈ పాపం అనేది ప్రవేశించినప్పుడు ప్రియులరా వారి జీవితంలో దేవునికి దూరంగా వాళ్ళు దూరం అయిపోయారు. కనుక ఈ యొక్క బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు అనగా వారి ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ చచ్చిన పాపం లేకపోతే పాపం అనేది ప్రవేశించినప్పుడు ప్రియులరా వారి బ్రతుకులన్నీ కూడా ఏమైపోయినాయి అంటే కంపు కొట్టాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే ప్రియులరా, మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం, మేము మందిరానికి వెళ్తున్నాం కదా, చక్కగా దేవుళ్ళో ఉంటున్నాం కదా అనుకుంటున్నాం మనం, మంచిదే. కానీ ఒకసారి మన జీవితాల్లో ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, మన జీవితంలో మనం ఎగ్జామినేషన్ చేసుకున్నట్లయితే ప్రియులరా, ఈ చచ్చిన ఈగలు మన జీవితంలో ఎక్కడైనా దాగి ఉన్నాయా?
ఈ చచ్చిన ఈగలు మన జీవితంలో ఎక్కడైనా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయా? లోక సంబంధంగా మనం జీవిస్తున్నామా? లోకానుసారంగా మనం ఉంటున్నామా? దేవుని బిడ్డలుగా ఉంటున్నాం మనము ఒకవేళ ఈ చచ్చిన ఈగలు మన జీవితంలో ఉన్నాయేమో అని తప్పకుండా మనం ఏం చేసుకోవాలంటే తప్పకుండా మనం వాటిని పరీక్షించుకోవాలి. ఎందుకంటే నా పాపం నాకు తెలుస్తుంది, మరి మన పాపాలు మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కనుక ఒకవేళ నా పాపం మీకు తెలియకపోయినప్పటికీ, మీ పాపం నాకు తెలియకపోయినప్పటికీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ కూడా కనబడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, కనుక ఆ విధంగా మనము మన జీవితాన్ని ఏం చేసుకోవాలంటే మనం పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఈ చచ్చినేగలు ఉండడం ద్వారా ఆ తైలం అంతా కూడా ఏమవుతుందంటే చెడు వాసన కొడుతుంది. మన ఆధ్యాత్మికమైన జీవితము నిజమే, మన తైలముగా మనం ఉన్నామనుకుంటున్నాము, అనేక మందికి సువాసన ఇచ్చేవారుగా మనం ఉంటున్నాం అనుకుంటున్నాం, మంచిదే. కానీ ఎక్కడైనా సరే ఒక పొరపాటులు కానీ ఈ తైలంలో చచ్చిన ఏగ కానీ మన జీవితంలో ఉన్నట్లయితే మనం అనుకోవచ్చు ఎంత పెర్ఫ్యూమ్ రాసుకున్నప్పటికి కూడా ఒకవేళ మన బయట నుంచి వాసన రావచ్చు తప్ప మన ఆధ్యాత్మికమైన సువాసన అనేది ఎలా ఉంటుందంటే అది చెడు వాసన కొడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మంచిదే ప్రియులారా, మనం ఎన్ని సెంట్లు రాసుకున్నప్పుడు కూడా మన వాసన బయటకు వస్తుంది. కానీ నీ ఆధ్యాత్మికమైన జీవితము అనగా నీ పర్సనల్ లేకపోతే నీ వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్ అనేది ఎలా ఉండాలంటే దేవునికి నచ్చేదిగా, దేవునికి ఇష్టకరమైనదిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మన జీవితంలో ఈ చచ్చిన ఈగలు అనేవి ఎంత మాత్రం కూడా ఉండకూడదు. కనుక ప్రియులరా, అందుకనే ప్రసంగి భక్తుడు అంటాడు ఏమంటాడంటే కొంచెము బుద్ధిహీనత అంటాడు ఆయన. కొంచెము బుద్ధిహీనత అంటే బుద్ధి లేనితనం. కొంచెం బుద్ధి లేనితనం ఏం చేస్తుందంటే త్రాసును తేలగొడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అన్నమాట. కనుక మన జీవితంలో ఈ బుద్ధిహీనత పనులు, ఈ బుద్ధి లేని పనులు మనం ఏం చేయకూడదు అంటే ఎంత మాత్రం కూడా చేయడానికి మనము ప్రయత్నము చేయకూడదు. ఎంత మాత్రం కూడా చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంటే దేవుని మాట వింటాడు. బుద్ధి లేని వాడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరిస్తాడు. ఎప్పుడైతే తృణీకరించామో దేవుని యొక్క వాక్యాన్ని తప్పకుండా మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క శిక్షకు మనం ఏమవుతామంటే పాత్రలం అయిపోతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనము ఏం చేయాలంటే దేవుని మాట వినేవారుగా ఉండాలి. మనము చూడండి, కొంచెము బుద్ధిహీనత త్రాసులు ఉండడం వల్ల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. నిజంగా చెప్పాలి అంటే కొంచెము బుద్ధిహీనత త్రాచులో ఉండడం వల్ల జ్ఞానమును అదేవిధంగా ఘనతను తేలగొట్టును. నిజంగా చెప్పాలి అంటే జ్ఞానము అనే మాటకు అర్థం ఏంటంటే యేసు ప్రభువే ఆ జ్ఞానం, యేసు ప్రభువే ఆ జ్ఞానం. అందుకని యాకోబులు అంటాడు ఏమంటాడంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుకొని ఎడల అంటాడు ఆయన, జ్ఞానము కొదువుకొని ఎడల అంటాడు. అదేవిధంగా సామెతలు అంటాడు ఏమంటాడంటే జ్ఞానము నివాసము కట్టుకొని అంటాడు ఆయన, జ్ఞానము నివాసము కట్టుకొని. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ జ్ఞానము, ఈ ఘనతకు అర్హుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. కనుక మన జీవితంలో ఈ బుద్ధిహీనత అనే పాపము లేకపోతే ఈ చచ్చిన ఈగలు అనేవి పాపాలు మన జీవితం ఉన్నట్లయితే ఈ త్రాచును ఏం చేస్తుంది అంటే తేలగొడుతుంది అన్నమాట. నిజంగా అప్పుడు దేవుని నామానికి మనము అవమానం తెచ్చే విధంగా ఉంటాం మనం. అనగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో మరి దేవుణ్ణి మనం పోలి నడుచుకోవాలి తప్ప లోక సంబంధంగా మనం ఎంత మాత్రం కూడా మనము నడుచుకోకూడదు. మన ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి తప్ప, మన ద్వారా దేవుని నామం ఘనపరచబడాలి తప్ప మన ద్వారా దేవుని నామం ఏమవకూడదు అంటే అభాస్పాలు కాకూడదు. చూడండి ప్రియులారా, మన జీవితంలో ఆ విధంగా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనము మరి ఆధ్యాత్మికమైన జీవితం కలిగి ఆ విధంగా నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు చాలామంది కూడా ప్రియులారా మనం చూసినట్లయితే క్రైస్తవులని పేరు చెప్పుకుంటూ ఉంటారు. మరి ఒకవేళ ఏదో విధంగా మనుషులను మోసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. మనుషులను ఏం చేస్తారంటే మోసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. క్రైస్తవులు అని పేరు చెప్పుకున్నప్పటికీ కూడా ప్రియులారా వారి జీవితంలో చచ్చినేకలు పోలేదు. వాళ్ళ జీవితంలో
వారి జీవితంలో చర్చనీయకులు ఉన్నాయి. పైకి మాత్రం తెల్ల బట్టలు వేసుకున్నప్పటికీ కూడా, పైకి మాత్రం పెద్ద బైబిల్ పెట్టుకెళ్తున్నప్పటికీ కూడా, పైకి మాత్రం మన పేర్లు చదివినప్పటికీ కూడా లోపలేదో మొత్తం బుద్ధిహీనత అనేది వారి జీవితంలో దాగి ఉంటుంది మాట, దాగి ఉంటుంది. కనుక ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఈ యొక్క చచ్చిన ఈగ మన జీవితంలో ఉండడం ద్వారా బుద్ధిహీనత లేకపోతే దేవునికి అవమానం తెచ్చే విధంగా మనం ఉండడం ద్వారా మనం ఏమవుతామంటే దేవునికి అవమానం తెచ్చే విధంగా మనము మారిపోతూ ఉంటాం. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనందరినీ కూడా మరి క్రీస్తు వల్లే పరిమళ వాసనగా చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నిజంగా చెప్పాలి అంటే మనం ఒకనొకప్పుడు దుర్గంధమైన మన జీవితాలు మనమే, ఒకనొకప్పుడు పాపంతో మన జీవితాలు ముడివేసుకుని ఉండేవన్నమాట. ఒకనొకప్పుడు మనం నిజంగా చెప్పాలి అంటే ఒక రౌడీగాను, ఒక పాపంలో పట్టబడిన వారుగాను మన జీవితాలు ఉండేవన్నమాట. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే క్రీస్తు ఏ విధంగా పరిమళ వాసనగా ఉంటాడో అట్లాగే దేవుడు మనల్ని కూడా ఏం చేశాడంటే తన పరిమళ వాసనగా చేసుకున్నాడు. అనగా మన ద్వారా అనేక మందికి దేవుని యొక్క వాక్యం చెప్పే విధంగా, మన ద్వారా అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క పని చేసే విధంగా, మన ద్వారా అనేక ప్రాంతాలలోనే దేవుని యొక్క సువార్తను ప్రకటించే విధంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకనొకప్పుడు మనం చీకటిగా ఉన్నాము, ఇప్పుడు క్రీస్తు మనం ఏమయ్యామండి, వెలుగై ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా చెప్పాలి అంటే ఒకనొకప్పుడు మనము చీకటి సంబంధులుగా ఉండేవాళ్ళము, కానీ దేవుని మహాకృప ఇప్పుడు మనము వెలుగు సంబంధులుగా మనం మార్చబడ్డాం. అంటే మన జీవితంలో యేసు ప్రభు అనే వెలుగు వచ్చింది, మన జీవితంలో యేసు ప్రభు అనే తైలం మన జీవితంలో ఉంది. కనుక మనం ఎలా మార్చబడతామంటే దేవుని బిడ్డలుగా, దేవుని కొరకు అనేక మందికి సాక్ష్యం ఇచ్చేవారుగా, దేవుని కొరకు మనము జీవించేవారుగా మనము మార్చబడుతూ ఉంటాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మరి దేవుని నిజంగా చెప్పాలి అంటే మనం నమ్ముకున్న ప్రభు చాలా పరిశుద్ధుడైన, ఆయన పరిమళ వాసన కలిగిన వాడు. ఆయన బిడ్డలుగా మనం కూడా ఎలా ఉండాలి అంటే పరిమళ వాసనగానే ఉండాలి, పరిమళ వాసనగానే ఉండాలి తప్ప మన జీవితం నుంచి ఎప్పుడు కూడా ఏ పాపం కూడా మన జీవితంలోనికి జ్వరబడకూడదు, రాకూడదు. వాటిలో మన జీవితాన్ని ఏం చేయకూడదు, అవి ప్రభావితము చేయకూడదు. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ విధంగా మనము బ్రతకాలి తప్ప మనము కంపు కొట్టే జీవితాలు మాత్రము మన జీవితానికి ఎంత మాత్రం కూడా అవి మంచిది కాదని ఒక దేవుని సేవకులుగా మీకు చెప్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, ఒకవేళ మన జీవితంలో కంపు కొట్టేవి ఏమైతే ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనము వాటిని వెతుకుదాం. మనము ఎక్కడ నా జీవితం పాడైపోతూ ఉంది, ఎక్కడ దేవునికి నేను దూరంగా జీవిస్తూ ఉన్నాను, ఎక్కడ నేను లోక సంబంధంగా నేను ఉంటూ ఉన్నాను, ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, దేవుడు తప్పకుండా మనకు ఏం చేస్తాడంటే వాటిని బయలుపరుస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా పలానా జీవితం, పలానా సమయంలో, పలానా చోట నువ్వు జారిపోయే బిడ్డ అని దేవుడు ఏం చేస్తాడు, మనకు జ్ఞాపకం చేస్తాడు. వాటికి జ్ఞాపకం చేసినప్పుడు ఏం చేయాలంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కప్పుపుచ్చుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయకూడదండి, వాటిని కప్పుపుచ్చుకోకూడదు. ఒకవేళ ఆ చచ్చినీగలు ఆ విధంగా ఆ తైలంలో ఉంటే ప్రియులరా, ఆ తైలం అంతా కూడా చెడు వాసన కొడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ చచ్చిన ఈగలు ఏం చేసుకోవాలండి, తీసివేసుకోవాలి, తీసి బయట పారేయాలి. మళ్ళీ అందులో వేసుకోకూడదు, తీసి బయట పారేయాలి. కనుక ఆ తీసి పారేయడానికి యేసు ప్రభు తన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకైనా చిందించాడు. ఆ తీసి పారేయడానికి కొరకే ఏం చేశాడు అంటే ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికి, ప్రతి పాపం నుంచి మనల్ని విడుదల చేయడానికి, ప్రతి పాపం నుండి మనల్ని మరి పరిమళ వాసనగా చేయడానికి దేవుడు ఏం చేశాడంటే తన అమూల్యమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని, మరి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని దేవుడు మన కొరకు ఆ కలువరి శిలువలో అయినా మన కొరకు కార్చాడు. కనుక
కాచిన రక్తము మన మీద ప్రోక్షింపబడుతూ ఉంది. అప్పుడు ఎప్పుడైతే ప్రోక్షింపబడుతూ ఉందో ఈ చచ్చిన ఈగలన్నీ కూడా ఆ రక్తం ఏం చేయగలదంటే పవిత్రులుగా మనల్ని ఆ ఈగలను తీసేసి బయట పారేయగలదు. కనుక మనం తీసుకోలేము, లేకపోతే మనం ఒప్పుకుంటాం తప్ప మనం తీసుకోలేము. కానీ మనం ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు రక్తం మన మీద ప్రోక్షింపబడుతుంది. యేసు ప్రభు రక్తం ప్రోక్షింపబడి మనలో ఉన్న కల్మషాన్ని, మనలో ఉన్న డాగును, మనలో ఉన్న మచ్చను, మనలో ఉన్న కలంకాన్ని ఏం చేయగలదంటే అది పూర్తిగా తొలగించగలదు. దేవునికి మనకు మధ్య సంబంధం ఏర్పాటు చేస్తుంది. దేవునితో అబ్బా తండ్రి అని మొరపెట్టుకుని గొప్ప కృపను దేవుడు మనకైనా అనుగ్రహిస్తాడు. కనుక ప్రియులారా, మన జీవితము అనేక మందికి పరిమళ వాసన వెదజల్లే జీవితము. కనుక ఒక్కొక్కసారి మనము ఈ వాసన చచ్చిన ఈగలు రావడం ద్వారా మనం కోల్పోతాం. కనుక మరల దేవుడు కృపణిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన కృపాకాలంలో మనం ఉన్నాం కనుక మళ్ళీ కృపణిస్తూ ఉన్నాడు ఆయన. మళ్ళీ ఒకవేళ మనం జారిపోయామా, పడిపోయామా, తిరిగి లేవడానికి, తిరిగి దేవుణ్ణి కలుసుకోవడానికి, తిరిగి ప్రార్థన చేయడానికి, తిరిగి దేవునితో సైక్యత పడడానికి ఆయన రక్తం మన కొరకైనా నేటికి కూడా ఆయన ఆ రక్తము ఆ కలువరి శిలువలో కార్చబడుతూ ఉంది. కనుక ప్రియులరా, మన జీవితంలో మంచి సువాసన కలిగిన జీవితము, పరిమళ వాసన కలిగిన జీవితం మనం జీవించాలి అంటే యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపాలు కడుక్కోవడానికి మనం ఇష్టపడాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన తప్ప వేరొక దేవుడు మనకు లేడు. అదేవిధంగా ఆయన పరిశుద్ధుడు, ఆయన తప్ప వేరే పరిశుద్ధుడు లోకంలో లేడు. నేను పరిశుద్ధుడిని కనుక అంటాడు ఆయన. కనుక ప్రియులరా, అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. మనం పడిపోతే తిరిగి లేపే దేవుడు మనం కలిగి ఉన్నాము. తప్పిపోతే తిరిగి సంపాదించుకునే దేవుడు మనం కలిగి ఉన్నాము. ఒకవేళ చచ్చిన ఈగలు మన జీవితంలో ఉన్నట్లయితే అవి అట్లాగే ఉంచుకోకుండా వాటిని తీసివేసుకునే గొప్ప కృప కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాము. కనుక అటువంటి ప్రభు మన జీవితంలో ఆయన మనకు చాలని దేవుడు. అటు విధంగా మనము ప్రియులరా మన జీవితాన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే పరిమళ వాసనగా చేసుకోవచ్చు అన్నమాట. కనుక దేవుడు మనం ప్రేమించాడు. ఆయన ప్రేమించి అనేక మందికి ఉపయోగపడే విధంగా మనం ఉంచాడు. ఆయన ప్రేమించి మనల్ని ఏం చేసిన అనేక మందికి పరిమళ వాసనకు వెదజల్లేటట్లుగా మన జీవితాలను ఆయన చేశాడు ప్రియులారా. కనుక ఆ విధంగా మనం అనేక మందికి దీవెనకరంగాను మహిమకరంగాను మనం బ్రతుకులు ఉండేలాగున తప్పకుండా మన ఆధ్యాత్మిక జీవితం మనం సరి చేసుకుందాం. మనం ఒకవేళ చూద్దాం, ప్రభా ఎక్కడ నేను తప్పిపోయాను, జారిపోయాను, పడిపోయాను, తిరిగి నీ కృపను ఉండు ప్రభా, నీ రక్తంతో నన్ను కడగండి ప్రభా, నన్ను పరిశుద్ధపరచండి ప్రభా అని మనం ప్రభుని అడగగలిగితే దేవుడు మన జీవితాల్ని పరిమళ వాసనగా చేసే దేవుడైనా, సువాసనగా చేసే దేవుడైనా. ప్రియులారా, ఒక మంచి తైలము అనేక మందికి ఉపయోగపడే తైలముగా మన జీవితాల్ని మార్చేవాడైనా. అట్టి కృపను దేవుడు మన గ్రూపులో ప్రతి ఒక్కరు కూడా దేవుడు అనుగ్రహించేలాగున ప్రార్థన చేద్దాము. ఈ వాక్యం ఎంత ముగిస్తూ ఉన్నాము. సమయం ఇచ్చిన అధ్యక్షులు వినీత్ సార్కి నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మహోన్నతుల వందనాలయ. ఉదయకాల సమయంలో నీ దాసును నిలబెట్టి మా ఆత్మీయ జీవితంలో తండ్రి ప్రభా ఉన్న బలహీనతలను ఎత్తి చూపినందుకు దేవ నీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. దేవ, మా యొక్క ఆత్మీయ జీవితంలో ఏదైతే లోటు ఉన్నదో దాన్ని సరి చేసుకొని దేవా నీ ఎదుట తండ్రి ప్రభా యథార్థవంతులుగా జీవించటానికి తండ్రి ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండటానికి కృప దయచేయండి. నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. నీ కృప చేత మీరు వదిలి చేయమని ఇంకనూ అనేక ప్రాంతాలలో నీ దాసుని బలమైన నీ సాక్షిగా మేము నిలబెట్టుకోమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. దేవ, చెరువుచిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవ, మా యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి ప్రభా నీకు వ్యతిరేకంగా తండ్రి ఏ క్రియలు ఉండియో తండ్రి వాటిని విడిచిపెట్టుకుని సరిచేసుకొని తీసివేసుకొని దేవా ఆత్మీయంగా మేము ఎదగటానికి నీ ఎదుట బలమంచి దోసలా అని నీ చేత పిలిపించుకోవడానికి నీ కృప దయచేయమని, చెరువు బిడ్డలు దీవించి ఆశీర్వించి క్షేమాన్ని దయచేయమని యేసు క్రీస్తు నామంలో
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.